చాలామంది స్టూడెంట్స్ సబ్జెక్ట్స్తో పాటు లాంగ్వేజ్ కూడా చెప్పండి సార్ అని అడుగుతున్నారు. ఈరోజు క్లాస్లో ఇంగ్లీష్ గ్రామర్లో మేజర్ పార్ట్ అయిన టెన్సెస్ నుంచి ఫస్ట్ క్లాసు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్లాస్ అని ఎందుకన్నానంటే మనకి టెన్సెస్ అనేవి 12 ఉంటాయి. కాబట్టి 12 టెన్సెస్ బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటే 12 క్లాసులు వస్తాయి. ఆ తర్వాత 13, 14, 15th క్లాసెస్లో అసలు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతున్నారు, దాన్ని స్టూడెంట్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి, క్లూ వర్డ్స్ ఏంటి, దానికి ఆన్సర్ ఎలా చేయాలి అనేది మిగిలిన క్లాసెస్లో చూద్దాం. ఈ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి బ్రీఫ్గా నేర్చుకుందాం. సరే, క్లాస్లోకి వెళ్దాం. టెన్సెస్ అంటే ఏంటో తెలియకుండా టెన్సెస్ గురించి నేర్చుకోగలమా? సో టెన్సెస్ అంటే ఏంటో చూద్దాం. టెన్సెస్ అంటే టైమ్ ఆఫ్ యాక్షన్. అంటే మనం చేసేటువంటి పని ఏ కాలంలో జరిగిందో చెప్పడమే టెన్స్ అనమాట. ఓకేనా? డ్యూరింగ్ వాట్ పీరియడ్ డిడ్ ద వర్క్ టేక్ ప్లేస్. మనం చేసేటువంటి పని ఉంది కదా, ఆ పని ఏ కాలంలో జరిగింది అనేది చెప్పేదే టెన్స్. సరే, ఏ కాలంలో జరిగింది అని ఎప్పుడైతే అన్నామో ఎన్ని కాలాలు ఉన్నాలో మనకు తెలియాలి కదా. సరే, ఆ కాలాలు ఏంటో చూద్దాం. మనకి ఇంగ్లీష్ టెన్స్లో మెయిన్గా 3 టెన్సెస్ ఉంటాయి. ముఖ్యంగా 3 కాలాలు ఉంటాయి. తర్వాత ఒక్కొక్క టెన్స్లో మళ్ళీ 4 సబ్ టెన్సెస్ ఉంటాయి. మెయిన్ టెన్స్ ఏంటంటే ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ప్రజెంట్ టెన్స్ అంటే కేవలం ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనుల గురించి మాత్రమే మాట్లాడుద్ది. పాస్ట్ టెన్స్ అంటే గతంలో జరిగిపోయినటువంటి అన్ని పనుల గురించి మనం పాస్ట్ టెన్స్లోనే చెప్పాలి. ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్తులో జరగబోయేటువంటి టెన్సెస్ అని ఫ్యూచర్ టెన్స్లో చెప్పాలి. సో ద మెయిన్ టెన్సెస్ ఆర్ 3. అలాగే ఈచ్ టెన్స్ 4 సబ్ టెన్సెస్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఈచ్ టెన్స్ హ్యాస్ 4 సబ్ టెన్సెస్. అంటే ఇవ్వండి, ఇవి 4 ఉన్నాయి కదా: సింపుల్ టెన్స్, కంటిన్యూస్ టెన్స్, పర్ఫెక్ట్ టెన్స్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ 4 టెన్సెస్ ప్రజెంట్ టెన్స్లో ఉంటాయి. ఇవే 4 పాస్ట్ టెన్స్లో ఉంటాయి. ఇవే 4 ఫ్యూచర్ టెన్స్లో ఉంటాయి. ఈ 4 టెన్సెస్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఎదుగుతూ ఉన్నటువంటి ఓ పాపనో బాబునో మీరు అబ్జర్వ్ చేశారనుకోండి. వాళ్ళు చిన్న వయసులో ఉన్నప్పుడు ఏ పని చేసినా చాలా సింపుల్గా చేసేస్తారు. కాబట్టి ఫస్ట్ వచ్చే టెన్స్ని సింపుల్ టెన్స్ కింద గుర్తుపెట్టుకోవచ్చు. కొంత వయసు పెరిగిన తర్వాత వాళ్ళకి బాడీలో స్టామినా పెరుగుతుంది. కాబట్టి చేసే పని కంటిన్యూగా చేయగలుగుతారు. సో సెకండ్ వచ్చేది కంటిన్యూస్ టెన్స్. ఇంకొంచెం వయసు పెరిగిన తర్వాత వాళ్ళకి బ్రెయిన్ కూడా మెచ్యూర్ అవుతుంది. సో వాళ్ళు చేసే పని ఎటువంటి తప్పులు లేకుండా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. సో థర్డ్ది పర్ఫెక్ట్ టెన్స్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా కొంచెం వయసు పెరిగిన తర్వాత వాళ్ళకి బాడీ పెరుగుతుంది, అంటే స్టామినా పెరుగుతుంది. అదేవిధంగా బ్రెయిన్ కూడా మెచ్యూర్ అవుతుంది. సో చేసే పని పర్ఫెక్ట్గా కంటిన్యూగా చేయగలుగుతారు. సో పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ 4th టెన్స్ అవుతుంది. ఈ 4 టెన్సెస్ ముందు ప్రజెంట్ రాస్తే ప్రజెంట్ టెన్స్లో ఉన్న 4 వచ్చేస్తాయి. పాస్ట్ రాస్తే పాస్ట్ టెన్స్లో ఉన్న 4 వచ్చేస్తాయి. సరే, నేను చెప్పినప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు. నెక్స్ట్ పేజ్ చూపిస్తాను, ఒకసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. సింపుల్ టెన్స్కి ప్రజెంట్ ముందు రాస్తే ప్రజెంట్ సింపుల్ టెన్స్, లేదా సింపుల్ ప్రజెంట్ టెన్స్ అని కూడా రాయొచ్చు. కంటిన్యూస్ టెన్స్కి ప్రజెంట్ ముందు రాసాం, సో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. అలాగే పర్ఫెక్ట్ టెన్స్కి ప్రజెంట్ ముందు రాస్తే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఈ 4 టెన్సెస్కి ప్రజెంట్ యాడ్ చేస్తే ప్రజెంట్ టెన్స్లో ఉన్న 4 టెన్సెస్ వచ్చినాయి. ఇప్పుడు ప్రజెంట్ తీసి పాస్ట్ యాడ్ చేశారనుకోండి, పాస్ట్లో ఉన్న 4 టెన్సెస్ వచ్చేస్తాయి. ఇప్పుడు పాస్ట్ తీసేయండి, తీసేసి ఫ్యూచర్ యాడ్ చేశారనుకోండి, ఫ్యూచర్ టెన్స్లో ఉన్నటువంటి 4 టెన్సెస్ వచ్చేస్తాయి. ఇప్పుడు మొత్తం ఎన్ని టెన్సెస్ అయినాయి? ప్రజెంట్లో 4, పాస్ట్లో 4, ఫ్యూచర్లో 4, టోటల్ 12 టెన్సెస్. ఈ 12 టెన్సెస్కి సంబంధించి మనకి స్ట్రక్చర్స్ తెలిస్తే సెంటెన్స్ కన్స్ట్రక్ట్ చేయడం చాలా ఈజీ. సో ముందు స్ట్రక్చర్స్ చూద్దాం. దీన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. దీన్ని బాగా మీరు ఎంత హార్డ్ వర్క్ చేసి దీని మీద ఎంత బై హార్ట్ చేస్తారో మీకు టెన్సెస్ అంత ఈజీగా ఉంటుంది. సరే, అసలు ఇప్పుడు ఈ 12 టెన్సెస్ని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే అన్నిట్లోనూ కామన్గా ఒకటి ఉంది. ఏంటంటే సబ్జెక్ట్ ఉంది, యాక్సిలరీ వెర్బ్ ఉంది, వెర్బ్ ఫామ్స్ ఉన్నాయి, ఆ తర్వాత ఆబ్జెక్ట్ ఉంది. ఆబ్జెక్ట్ అన్నిటిలోనూ ఒకేలా ఉంటుంది. కాబట్టి ఆబ్జెక్ట్ గురించి అంతగా వర్రీ పడవలసిన అవసరం లేదు. ఏ ఆబ్జెక్ట్ ఉంటే ఆబ్జెక్ట్ రాసేయడమే. ఇకపోతే ఫస్ట్ ఉన్నది సబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లేస్లో ఏముంటుంది? సబ్జెక్ట్ ప్లేస్లో ఏముంటుందంటే నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఉంటుంది.
పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నౌన్స్ గురించి, టైప్స్ ఆఫ్ నౌన్స్ గురించి డీప్గా నేర్చుకుందాం. టెన్సెస్కి సంబంధించి నౌన్స్ గురించి అంతగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఏ నౌన్ ఉంటే ఆ నౌన్ రాసేస్తే సరిపోతుంది. కానీ నౌన్ లేకపోతే ప్రొనౌన్ ఉంటుంది. కాబట్టి ప్రొనౌన్స్ గురించి తెలుసుకోవాలి. అంటే ఫస్ట్ మనం ప్రొనౌన్స్ గురించి తెలుసుకుందాం, ఆ తర్వాత వెర్బ్ ఫామ్స్ గురించి తెలుసుకుందాం, ఆ తర్వాత యాక్సిలరీ వెర్బ్స్ ఆర్ హెల్పింగ్ వెర్బ్స్, ఈ మూడిటి గురించి తెలుసుకుంటేనే, అంటే ప్రొనౌన్ అనే టాపిక్, వెర్బ్కి సంబంధించిన టాపిక్, యాక్సిలరీ వెర్బ్కి సంబంధించిన టాపిక్, ఈ 3 టాపిక్స్ మీద మీకు అవగాహన ఉంటేనే మీరు టెన్సెస్ చేయగలరు. సో ఒక్కొక్క దాని గురించి క్లియర్గా చూద్దాం. ఫస్ట్ ప్రొనౌన్ గురించి చూద్దాం. ప్రొనౌన్, ఏ ప్రొనౌన్ ఈజ్ ఎ వర్డ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ నౌన్, సో దట్ ద నౌన్ నీడ్ నాట్ బి రిపీటెడ్ అగైన్ అండ్ అగైన్. అంటే ఏంటంటే నౌన్కి బదులుగా ఇన్స్టెడ్ ఆఫ్ అంటే బదులుగా, నౌన్కి బదులుగా ప్రొనౌన్ యూజ్ చేయడం వలన, నౌన్ని పదే పదే రిపీటెడ్గా రాయవలసిన అవసరం ఉండదు. సో అందుకని ప్రొనౌన్ని మనం యూజ్ చేస్తాం. ప్రొనౌన్స్ యొక్క లిస్ట్ ఇక్కడ ఇస్తాను చూడండి. ప్రొనౌన్స్ 3 టైప్స్లో ఉంటాయి. ఫస్ట్ పర్సను, సెకండ్ పర్సను, థర్డ్ పర్సను. మళ్ళీ ఒక్కొక్కటి కూడా 2 టైప్స్ ఉంటుంది. ఒకటి సింగులర్, 2 ప్లూరల్. సింగులర్ అంటేనేమో ఏకవచనం, ప్లూరల్ అంటే బహువచనం ఎక్కువ అనమాట. సో ఫస్ట్ పర్సన్ సింగులర్ వచ్చేసరికి ఐ, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వచ్చేసరికి వి. సెకండ్ పర్సన్లో సింగులర్ వచ్చిన ప్లూరల్ వచ్చిన 2 కూడా యూనే. థర్డ్ పర్సన్లో సింగులర్స్ 3 ఉంటాయి, హీ, షీ, ఇట్. ప్లూరల్ మాత్రం ఒకటే ఉంటుంది, దే. దీన్ని కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుని మీరు రాసుకోండి. సరే, నెక్స్ట్ పేజ్కి వెళ్తున్నాను. ఇప్పుడు మనం చూడవలసింది వెర్బ్ కదా. ఈ వెర్బ్ ఏం చేస్తుందంటే, వెర్బ్ డినోట్స్ యాక్షన్ ఆర్ కండిషన్ ఆఫ్ ది సబ్జెక్ట్. అంటే సబ్జెక్ట్ యొక్క స్థితి ఏంటో చెప్తుంది, అది ఏమన్నా పని చేస్తుందా, ఏ కండిషన్లో ఉన్నది అన్నది. అలాగే వెర్బ్ అనేవి మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. ఒకటేమో మెయిన్ వెర్బ్, రెండోది వచ్చేసరికి యాక్సిలరీ వెర్బ్ ఆర్ హెల్పింగ్ వెర్బ్. మెయిన్ వెర్బ్ చేసే పని ఏంటి, సబ్జెక్ట్ ఏం చేస్తుందో చెప్తుంది. యాక్సిలరీ వెర్బ్ చేసే పని ఏంటి, ఆ సెంటెన్స్ని కంప్లీట్ చేస్తుంది అనమాట. సో మెయిన్ వెర్బ్ ఎన్ని ఫామ్స్ ఉన్నాయి, అదేవిధంగా హెల్పింగ్ వెర్బ్స్ ఏమేంటో చూద్దాం నెక్స్ట్ పేజీలో. ఫస్ట్ మెయిన్ వెర్బ్ గురించి చూద్దాం. లిస్ట్ ఆఫ్ హెల్పింగ్ వెర్బ్స్. హెల్పింగ్ వెర్బ్స్ వచ్చేసరికి ఎక్కువగా ఇవే వాడతారు మనకి. ఈజామారు, వజువరు, బీ బీయింగ్ బీను, డూ డస్ డిడ్, హ్యావ్ హ్యాజ్ యాడ్, ఇవన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఎక్కువగా మనం టెన్సెస్లో ఇవి మాత్రమే యూజ్ చేస్తాము. సో హెల్పింగ్ వెర్బ్ గురించి ముందు చూసాం. నెక్స్ట్ మెయిన్ వెర్బ్ గురించి చూద్దాం. మెయిన్ వెర్బ్కి వచ్చేసరికి మనకి 4 ఫామ్స్లో ఉంటుంది. ఒకటి ప్రజెంట్ టెన్స్ ఫాము, దాన్నే V1 అంటారు. 2 పాస్ట్ టెన్స్ ఫాము, దీన్ని V2 అంటారు. 3 పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్, V3 అంటారు. 4 ప్రజెంట్ పార్టిసిపుల్ ఫామ్, V4 అంటారు. V5 అనేది కూడా ఉంటుంది. V5 అంటే మెయిన్ వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అయితే దాన్ని V5 అంటారు. సో మనకు మెయిన్గా ఈ 4 తెలిస్తే చాలు. వీటిని ఎగ్జాంపుల్స్గా చూద్దాం. ఎగ్జాంపుల్స్లో ఈట్ తీసుకున్నాం అనుకోండి, ప్రజెంట్ టెన్స్ ఫామ్ ఏమో ఈట్, A2 V2 అవుతుంది, E10 V3 అవుతుంది, అంటే పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ అవుతుంది. V1కి ఇంగ్ కనుక జాయిన్ అయితే ప్రజెంట్ పార్టిసిపుల్ ఫామ్ వచ్చేస్తుంది. సో ఈట్కి ఇంగ్ యాడ్ చేయండి, ఈటింగ్. సేమ్ టు సేమ్ ఒక సింగ్ అనే దాని గురించి తీసుకున్నాం అనుకోండి, సింగ్, శాంగ్, సంగే కదా. సో సింగ్ వచ్చేసరికి V1 అవుతుంది, శాంగ్ వచ్చేసరికి V2 అవుతుంది, సంగ్ వచ్చేసరికి V3 అవుతుంది, సింగింగ్ వచ్చేసరికి V4 అవుతుంది. అదేవిధంగా రన్ తీసుకున్నాం అనుకోండి, రన్, ర్యాన్, రన్, రన్నింగ్. ఇవి మీకు వెర్బ్ ఫామ్స్ అన్నీ తెలిస్తేనే మనకి టెన్సెస్ చేయడం ఈజీ అవుతుంది. మీకు వెర్బ్ ఫామ్స్ సంబంధించి PDF కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను మీకు పంపిస్తాను. సో థర్డ్ పర్సన్ సింగులర్ అన్నిటికీ కూడా ఎస్ వస్తుంది. థర్డ్ పర్సన్ సింగులర్ అంటే ఇప్పుడే మనం ప్రొనౌన్స్లో థర్డ్ పర్సన్ చూసామా, హీ, షీ, ఇట్. వాటిల్లో ఏదొచ్చినా వెర్బ్కి ఎస్ వస్తుంది. సింపుల్ ఫాస్ట్ అనేది కేవలం సింపుల్ పాస్ట్ టెన్స్లో మాత్రమే V2 వస్తుంది, మిగతా ఎక్కడా కూడా V2 రాదు. సెకండ్ ఫామ్ అనమాట. అదేవిధంగా ప్రజెంట్ పార్టిసిపుల్ ఫామ్, కంటిన్యూస్ టెన్స్లో ఎన్ని ఉన్నాయి, మనకి 6 ఉన్నాయి. 6లోనూ V4 వస్తుంది. పాస్ట్ పార్టిసిపుల్ ఫాము పర్ఫెక్ట్ టెన్స్లో వస్తుంది. సో మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. సింపుల్ ప్రజెంట్ టెన్స్
చెప్పే ముందు అన్నిటికీ కూడా కామన్గా మనం ఒక ఐడియాని ఫాలో అవుతాం. ఈ మెయిన్గా ఒక 5 పార్ట్స్ మనం కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు, సెంటెన్స్ని కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు ఈ 5 పార్ట్స్ని అబ్జర్వ్ చేస్తే ఈజీగా చేయొచ్చు. హెల్పింగ్ వెర్బ్ ఏంటి, మెయిన్ వెర్బ్ ఏంటి, స్ట్రక్చర్ ఎలా ఉంది, యూసేజ్ ఏంటి, హింట్స్ ఏంటి, ఇవి తెలిస్తే సెంటెన్స్ని ఈజీగా కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్కి సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి హెల్పింగ్ వెర్బ్ ఉండదు. ఓకే, మెయిన్ వెర్బ్ ఖచ్చితంగా V1 ఫామ్లోనే ఉంటుంది. దానికి ఎస్ ఉండొచ్చు, ఈఎస్ ఉండొచ్చు. ఈఎస్ ఎలా ఉంటుందో ఒక ఎగ్జాంపుల్ వరకు చూద్దాం. మనం ప్రజెంట్ ఒక ఎబాష్ అనేది వరడం తీసుకున్నాం. ఎబాష్కి ఎస్ వస్తుందా, ఈఎస్ వస్తుందా అంటే ఈఎస్ వస్తుంది. అంటే ఎస్ కానీ ఈఎస్ కానీ రెండిట్లో ఒకటే వస్తుంది. అంటే ఎబాషెస్ ఇక్కడ వచ్చింది కదా, మళ్ళీ ఎబాషెస్ అని ఇక్కడ రాదు, ఓన్లీ ఎస్ రాదు. ఇంకోటి చూద్దాం. యాక్సెప్ట్ ఉందనుకోండి, యాక్సెప్ట్కి ఎస్ వచ్చింది అంటే ఈఎస్ రాదు. అంటే వెర్బ్ 1 కామను, వస్తే ఎస్ అన్నా వస్తుంది, లేదా ఈఎస్ అన్నా వస్తుంది. ఇలా వెర్బు V1 ఎస్ఆర్ ఈఎస్లో మాత్రమే ఉంటుంది మెయిన్ వెర్బు, హెల్పింగ్ వెర్బు ఉండదు. నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రక్చర్ వచ్చేసరికి సబ్జెక్టు ప్లస్ V1 ఎస్ఆర్ఈఎస్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇలా మాత్రమే ఉంటే అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఇంకేం ఉండకూడదు. చూసారా, ఇక్కడ యాక్సిలరీ వెర్బ్ లేదు కదా. యాక్సిలరీ వెర్బ్ అంటే ఈజామారు, వజువర్ ఇంకేం రాయకూడదు మనం. వెర్బ్ 1 ఎస్ఆర్ఈఎస్ఏ ఉంది కాబట్టి కమ్మింగు, ఈటింగు, టేకింగు ఇలా ఇంగ్ ఫామ్స్ కూడా రాయకూడదు. టేకెన్, లేకపోతే ఈటెన్, అండర్స్టాండ్ రాయొచ్చు, అండర్స్టూడ్ ఇలాంటివి రాయకూడదు. సో వెర్బు V1లా ఉన్నప్పుడు మాత్రమే రాయాలి. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో అసలు ముందు ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఎప్పుడు ఉపయోగిస్తామంటే రెగ్యులర్ యాక్షన్స్కి వాడతాం. అంటే నిత్య జీవితంలో ప్రతిరోజు మనం చేసే యాక్షన్స్ అన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలి. అలాగే యూనివర్సల్ ట్రూత్స్, నిత్య సత్యాలన్నీ కూడా మనం యూనివర్సల్ ట్రూత్స్లో చెప్పాలి. అలాగే సామెతలన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలి. నేను యూనివర్సల్ ట్రూత్స్లో చెప్పాలి అన్నట్టున్నాను, ఒకసారి కరెక్షన్ చేసుకోండి. యూనివర్సల్ ట్రూత్స్ అంటే నిత్య సత్యాలన్నీ కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాలి. సామెతలు కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాలి. రెగ్యులర్ యాక్షన్స్ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలి. రెగ్యులర్ యాక్షన్స్ అనగానే హ్యాబిట్స్ కూడా దానికి అందుకే వస్తాయి, తెలుసు కదా మీకు. హింట్స్, ఈ వర్డ్స్లో ఏమున్నా సరే అది సింపుల్ ప్రెజెంటేనండి. ఈ వర్డ్స్లో సెంటెన్స్లో ఈ వర్డ్స్ ఉన్నాయి కదా, వీటిని క్లూ వర్డ్స్ అంటారు, లేదా హింట్స్ అనొచ్చు. ఇవి ఎక్కడ కనిపించినా మీకు అది సింపుల్ ప్రెజెంట్ టెన్సే. ఇవి మీకు కొంచెం పెద్దగా వేరే పేజీలో రాసిస్తాను, చూడండి. డైలీ, ఆల్వేస్, రెగ్యులర్లీ, జనరల్లీ, నార్మల్లీ, ఫ్రీక్వెంట్లీ, ఆఫ్టెన్, ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్, సమ్ టైమ్స్. అదేవిధంగా కొన్ని పదాలకు మీకు అర్థాలు తెలియకపోవచ్చు, అందుకే తెలుగు కూడా టైప్ చేశాను. హార్డ్లీ, స్కేర్లీ, రేర్లీ, అలాగే సెల్డమ్. ఇటువంటివి వర్డ్స్ మీకు ఒక సెంటెన్స్లో కనిపించింది అంటే అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే ఉంటుంది. సో వీటిని క్లూ వర్డ్స్ అంటారు. స్క్రీన్ షాట్ తీసి రాసుకుని చదువుకోండి. ఒకసారి ఆ సెంటెన్స్ కన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ తీసుకున్నాం అనుకోండి. ఐ తీసుకుని ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ డ్రింక్ మిల్క్ ఎవ్రీడే. మిల్క్ అనేది ఆబ్జెక్ట్, ఐ అనేది సబ్జెక్టు, డ్రింక్ అనేది మెయిన్ వెర్బ్, ఎవ్రీడే అనేది మనకి క్లూ వర్డ్. సో సబ్జెక్ట్లో ఐ వచ్చినప్పుడు అంటే ఫస్ట్ పర్సన్ సింగులర్కి, సెకండ్ పర్సన్ సింగులర్కి, అలాగే ఫస్ట్ పర్సన్ ప్లూరల్కి, సెకండ్ పర్సన్ ప్లూరల్కి, థర్డ్ పర్సన్ ప్లూరల్కి ఎస్ రావు. ఈఎస్ దేనికి వస్తుందంటే థర్డ్ పర్సన్ సింగులర్కి, నేమ్స్కి మాత్రమే వస్తుంది. సో ఇది ఫస్ట్ పర్సన్ కాబట్టి డ్రింక్స్ రాదు, డ్రింక్ మాత్రమే వస్తుంది. అలాగే వీకి కూడా డ్రింక్స్ రాదు. ఇంకా మిగతాదంతా కామనేగా. చూసారా, సబ్జెక్టు ఆబ్జెక్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నట్టే ఉంటుంది, క్లూ వర్డ్ మారదు. ఈ వెర్బ్ మాత్రమే ఈఎస్ లేదా V1 ఈ మూడిట్లో ఒక్కటి మాత్రమే రావాలి. ఈ మూడిట్లో మీకు థర్డ్ పర్సన్ సింగులర్కి మాత్రమే ఎస్ కానీ ఈఎస్ కానీ వస్తుంది. అయితే మిగిలినవన్నీ యాజ్ ఇట్ ఈజ్గా రాసేయడమే. సో వీకి కూడా యాజ్ ఇట్ ఈజ్ అదే సెంటెన్స్ వస్తుంది, యూకి కూడా యాజ్ ఇట్ ఈజ్ అదే సెంటెన్స్ వస్తుంది. అలాగే థర్డ్ పర్సన్ ప్లూరల్ దేకి కూడా యాజ్ ఇట్ ఈజ్ మనకు అదే సెంటెన్స్ వస్తుంది. సో
ఇప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్కి ఎలా వస్తుందో చూద్దాం. హీ వస్తే ఖచ్చితంగా ఎస్ రావాల్సిందే, లేదా ఈఎస్ రావాల్సిందే. సో డ్రింక్ కాబట్టి ఎస్ మాత్రమే వస్తుంది. హీ డ్రింక్స్ మిల్క్ ఎవ్రీడే. ఇప్పుడు ఈ సెంటెన్స్ని చూసి మీరు ఇక్కడ షీ అని చేంజ్ చేసి ఈజీగా చెప్పవచ్చు. షీ కూడా థర్డ్ పర్సన్ సింగులరే కాబట్టి షీ డ్రింక్స్ మిల్క్ ఎవ్రీడే అవుతుంది. అలాగే ఇట్ కూడా అంతే, యాజ్ ఇట్ ఈజ్. అలాగే ఇప్పుడు హీ షీ ఇట్లో ఇవి ప్రొనౌన్స్ కదా, హీ షీ ఇట్లో ఒకవేళ నేమ్స్ వచ్చినాయి అనుకోండి, నేమ్స్ వచ్చినా కూడా ఎస్ఏ రావాలి. అంటే రాజు డ్రింక్స్ మిల్క్ ఎవ్రీడే, లేదా రాణి డ్రింక్స్ మిల్క్ ఎవ్రీడే. అంటే సింగిల్ పర్సన్ నేమ్ వస్తేనే రావాలి. ఒకవేళ రాజు అండ్ రాణి అని వచ్చింది అనుకోండి, అప్పుడు ఇద్దరు పేర్లు వచ్చినాయి కదా, అప్పుడు ఎస్ రాకూడదు. రాజు అండ్ రాణి డ్రింక్ మిల్క్ ఎవ్రీడే అని రావాలి. సో సింగులర్కి మాత్రమే ఎస్ వస్తుంది. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ నేను చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, మీరు స్క్రీన్ షాట్ తీసి చూసుకోవచ్చు. హీ మీట్స్ అవర్ ఫ్రెండ్స్ రెగ్యులర్లీ. రెగ్యులర్లీ అనేది క్లూ వర్డ్. హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి సింగులర్ ఉంటే ఏం రావాలి, ఎస్ రావాలి. కాబట్టి హీ మీట్స్ అవర్ ఫ్రెండ్స్ రెగ్యులర్లీ అని వచ్చింది. అలాగే షీ వస్తే ఎస్ కానీ ఈఎస్ కానీ రావాలి కదా, గోకి ఈఎస్ వస్తుంది. సో షీ గోస్ టు ద టెంపుల్ ఎవ్రీ మార్నింగ్. ఎవ్రీ అనేది ఇక్కడ మనకి క్లూ వర్డ్. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ఇది నిత్య సత్యం, యూనివర్సల్ ట్రూత్ కాబట్టి సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే ఉండాలి. సో సన్ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఇన్ ద ఈస్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది, వెర్బు ఎస్ ఫామ్లో కానీ ఈఎస్ ఫామ్లోనూ కానీ ఉంది కాబట్టి ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ఇది నిత్య సత్యం. నెక్స్ట్ మై స్టూడెంట్స్ రైట్ ఎగ్జామ్స్ ఎవ్రీ వీక్. ఇక్కడ ఎస్ ఈఎస్ రెండు రాయకూడదు, ఎందుకంటే మై స్టూడెంట్స్ అనేది ఎక్కువ మంది ఉన్నారు స్టూడెంట్స్, సింగులర్ కాదు ప్లూరల్. అందుకే మై స్టూడెంట్స్ రైట్ ఎగ్జామ్స్ ఎవ్రీ వీక్. అలాగే వాటర్ బాయిల్స్ ఎట్ 100 degrees సెంటిగ్రేడ్. వాటర్ అనేది 100 degrees దగ్గర సెంటిగ్రేడ్ దగ్గర బాయిల్ అవుతుంది అంటే అది యూనివర్సల్ ట్రూతే కదా. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో రావాలి. ద రివర్ ఫ్లోస్ త్రూ ద సిటీ. రివర్ అనేది ఇట్ కింద తీసుకుంటే ఫ్లోస్ ఎస్ వస్తుంది, త్రూ ద సిటీ. నెక్స్ట్ స్నో కవర్స్ ద గ్రౌండ్ ఇన్ ద వింటర్. వింటర్లో మంచు కవర్ అయిపోతుంది కాబట్టి ఇది నిత్య సత్యమే, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలి. యూ డ్రింక్ కాఫీ ఇన్ ద మార్నింగ్, ఇది మీ హ్యాబిట్ కాబట్టి నిత్య సత్యమే, రెగ్యులర్ యాక్షను. సో ఇది కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలి. యూ వచ్చింది కాబట్టి ఎస్ రాదు. ఓకే. నెక్స్ట్ షీ వస్తే ఎస్ రావాలి. షీ కుక్స్ డిన్నర్ ఫర్ హర్ ఫ్యామిలీ. ఈవిడ రెగ్యులర్గా చేసే యాక్షను కాబట్టి మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలి. అదేవిధంగా షీ రైట్స్ ఇన్ హర్ జర్నల్ ఎవ్రీడే, ప్రతిరోజు రాస్తుంది కాబట్టి ఇది కూడా రెగ్యులర్ యాక్షనే. అదేవిధంగా నెక్స్ట్ పేజ్లో ఇంకో 5 చూద్దాం. షీ పెయింట్స్ ల్యాండ్స్కేప్స్ బ్యూటిఫుల్లీ. షీ వచ్చింది కాబట్టి ఎస్ వస్తుంది. ఇక్కడ నుంచి నేను కొంచెం ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీ వచ్చింది కాబట్టి ట్రావెల్స్ రాదు. యూ వచ్చింది కాబట్టి స్విమ్స్ రాదు. ఐ వచ్చింది కాబట్టి ఫీడే వస్తుంది. నెక్స్ట్ హీ వచ్చింది కాబట్టి ఎస్ఆర్ఈఎస్ రావాలి. హీ వచ్చింది కాబట్టి బ్రషెస్, ఈఎస్ వచ్చింది. నెక్స్ట్ ఐ ఫీడ్ ద బర్డ్స్ ఇన్ ద పార్క్. బర్డ్స్ అంటే ఇక్కడ ప్లోరల్, మీరు దీనిని బర్డ్స్ని వెర్బ్ కింద అనుకోకండి, ఇది ఆబ్జెక్టు. ఓకే. నెక్స్ట్ బర్డ్స్ యూజువల్లీ ఫ్లై సౌత్ ఫర్ ద వింటర్. బర్డ్స్ అనేది ప్లూరల్ కాబట్టి మనకు ఫ్లైస్ రాలేదు. హీ సింగులర్ థర్డ్ పర్సన్ కాబట్టి ఎస్ వచ్చింది. అదేవిధంగా సన్ సింగులర్ కాబట్టి ఎస్ వచ్చింది. అదేవిధంగా హీ సింగులర్ కాబట్టి ఎస్ వచ్చింది. షీ సింగులర్ కాబట్టి ఎస్ వచ్చింది. మీరు కామన్గా ఎప్పుడు కూడా హీకి షీకి ఇట్కి మాత్రమే ఎస్ఆర్ఈఎస్ వస్తుంది. నెక్స్ట్ పేజీ స్క్రోల్ చేస్తాను, మీరు స్క్రీన్ షాట్ తీసి రాసుకోండి. ఇది ప్రతిదాని గురించి ఇంక ఎక్స్ప్లెయిన్ చేయవలసిన అవసరం ఉండదు, ఎందుకంటే మీకు చదివితే అర్థమైపోతుంది. ఒకవేళ తెలియకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ పేజ్ తీస్తాను చూడండి. ఇక్కడ కూడా దే, వి ఇవి
ప్లూరల్ కాబట్టి మనకి ఎస్ రాలేదు. హీ సింగులర్ కాబట్టి ఎస్ వచ్చింది. మూన్ సింగులర్ కాబట్టి ఎస్ వచ్చింది. నెక్స్ట్ పేజ్ చూద్దాం. ఇక్కడ సింగులర్ ఎస్ వచ్చింది. సింగులర్ షీ సింగులర్ కాబట్టి ఎస్ వచ్చింది. షీ సింగులర్ ఎస్ వస్తుంది. హీకి కూడా ఎస్ఏ వస్తుంది. సన్ కూడా సింగులరే కాబట్టి మనకి ఎస్ వస్తుంది. నెక్స్ట్ వి ఈ రెండు కూడా ప్లూరలు కాబట్టి ఎస్ రాదు. హీ సింగులర్ ఎస్ వస్తుంది. యూకి ఐకి ఎస్ రాదు. నెక్స్ట్ మిగిలిన స్ట్రక్చర్ అంతా ఒకటేనండి, అందుకే నేను మీకు స్ట్రక్చర్ గురించి ఇంకా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మిగిలిన స్ట్రక్చర్ అంతా సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్టే కదా, మళ్ళీ క్లూ వర్డ్ ఉంటుంది. అదేవిధంగా ద డోర్ స్క్వీక్స్ వెన్ ఓపెన్డ్, ఇక్కడ డోర్ అనే సింగులరు ఇట్ కిందకు వస్తుంది కాబట్టి ఎస్ వచ్చింది. యూ అనేది ప్లూరలు కాబట్టి బ్రషెస్ రాదు. ఐస్ అనేది సింగులరు, పైగా ఇదేంటి ఐస్ మెల్స్ ఇన్ ద సన్, సో ఇది నిశ్చత్యం కాబట్టి మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో రాయాలి ఎస్. అలాగే వీ వాచ్ టీవీ ఆఫ్టర్ డిన్నర్, ఇది రెగ్యులర్ యాక్షను, సింపుల్ ప్రజెంట్ టెన్స్లో రాయాలి. వీకి ఎస్ రాదు. షీకి ఎస్ వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ నేను ఈ 50 సెంటెన్స్తో మీకు ఆపేస్తున్నాను. నా దగ్గర ఇంకొక 100 సెంటెన్సెస్ నేను పీడిఎఫ్ తయారు చేసినవి ఉన్నాయి. మీరు ఇవన్నీ జాగ్రత్తగా 1-2 సార్లు ఈ క్లాస్ విని, నా క్లాస్ వల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉంది అని చెప్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నాకు ఇంకా టెన్సెస్ గురించి డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. సో నా క్లాస్ కనుక మీకు అర్థమైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అది ఎక్కువ మందికి షేర్ అవుతుంది. దాంతో నాకు ఇంకా క్లాసెస్ చెప్పాలని ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది. థ్యాంక్ యూ స్టూడెంట్స్.